ఢిల్లీలో ఒక ఇట్స్ గుడ్ ఫ్యామిలీ సార్, జాయింట్ ఫ్యామిలీ. అరౌండ్ 11 మెంబర్స్ ఉండేవారు. దే వర్ డూయింగ్ వెల్. అందులో ఒకరికి స్కిజోఫ్రీనియా ఉండేదన్నమాట. అంటే హీ యూస్ టు హియర్ వాయిసెస్ ఆఫ్ అ డెడ్ పర్సన్. రోజు వచ్చేవి. సో స్లోగా అతను రాసేవాడు, నాకు ఇతను వినబడుతున్నాయని చెప్పేవాడు. సో వాళ్ళకే తెలియదు స్కిజోఫ్రీనియా అని తెలియదు. దెన్ హీ స్లోలీ స్టార్టెడ్ మేకింగ్ అదర్స్ బిలీవ్ దట్స్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ టు హిమ్. సో వాళ్ళ మదర్ స్టార్టెడ్ బిలీవింగ్, వాళ్ళ కిడ్స్ స్టార్టెడ్ బిలీవింగ్, వాళ్ళ grandson started believing. All 11 members started believing that he actually hears voices and that is true, and whatever he tells we should follow. So after 1-2 years they continued, and one fine day ఏమన్నాడంటే, నాకు ఆ వాయిస్ నుంచి వచ్చింది, అందరు మనం కలిసి చనిపోవాలి, and we should go back to him. And 11 members committed suicide on one day. It's a famous case and it shook India on that day. Schizophrenic patient కి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. 100%. ఎంత స్ట్రాంగ్ ఉంటుందా డెల్యూజన్, మనము at some point we start believing it. Hi, welcome to KC Talks. Today we have a very unique guest, Dr. Madhu Vamshi garu, and he is a psychiatrist. చాలా యంగ్ అండ్ డైనమిక్ సైకియాట్రిస్ట్. ఇవాళ వరల్డ్ మెంటల్ హెల్త్ డే. సో ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే రోజు మనం ఒక సైకియాట్రిస్ట్ని హోస్ట్ చేస్తున్నాం టు అండర్స్టాండ్ అసలు మెంటల్ డిజార్డర్స్లో ఎంతవరకు నిజం ఉంది. హాయ్ మధు గారు. హలో చైతన్య గారు, ఐఎమ్ హ్యాపీ టు బీ విత్ యూ. అండ్ ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే. సో ఈరోజు మనము చెప్పుకునేది అండ్ నీడ్ సమాజంలో అవసరం ఉంది. అండ్ ఐ హోప్ మనం డిస్కషన్ ద్వారా, ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇంటర్వ్యూ, ఐ వాంట్ ఇట్ టు బి మోర్ ఆఫ్ ఎ డిస్కషన్ అండ్ ఐ హోప్ అలా అండి. సో అసలు యాక్చువల్లీ మిమ్మల్ని మెంటల్ డాక్టర్స్ అంటారా? అంటే యూనో జస్ట్ స్మాల్ జోక్ నోట్ అంతే, సినిమాల్లో యూజ్ చేస్తుంటారు కదా. పర్లేదు, మెంటల్ డాక్టర్స్ అన్నా పర్లేదు, బట్ మెంటల్ని కొద్దిగా తగ్గిస్తాము, మెంటల్ యాజ్ తగ్గిస్తాము. బట్ స్టిగ్మా అయితే ఉంది సార్ ఇంకా. ఓకే, మెంటల్ డాక్టర్స్ ఏదో ఫిజికల్ కాకుండా మెంటల్గా చేస్తారు అని ఒక స్టిగ్మా అయితే స్టిల్ కొద్దిగా నడుస్తుంది సమాజంలో. మధు గారు, అసలు ఒక బేసిక్ క్వశ్చన్ అండి. డెఫినెట్లీ మన సొసైటీ కూడా దీనికి ఎంతో కొంత కారణం ఉంది. మనం పాత మూవీస్ చూస్తే, ఆ హిందీ మూవీస్ కావచ్చు, హిందీ మూవీస్లో అయితే ఇంకెక్కువ, బట్ తెలుగు మూవీస్లో కూడా ఒక మెంటల్ పర్సన్ స్క్రిప్ట్ ఉండేది. ఒక బట్టలు చింపుకొని రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఒక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నవాడు. అంటే ఒక మెంటల్ పర్సన్ వస్తే స్క్రీన్ మీదకి అదొక ఆ సీన్ నవ్వుకోవటానికి పెట్టి, ఆ మెంటల్ ఇల్నెస్ అనే ఒక ఎంత పెద్ద గ్రావిటీని వీళ్ళు చాలా కామెడీ చేసేసారు. కరెక్ట్. అంటే ఐ ఫీల్ ఇది నా ఒక పర్సనల్ ఒపీనియన్. దాని తర్వాత ఇంకేమైందంటే, అట్లీస్ట్ మన ఇండియన్ పారాడైమ్లో మెంటల్ డిసీజెస్ అనేది అసలు ఉందా లేదా అదొక $1 million క్వశ్చన్. ఒకవేళ ఉండి మీ దగ్గరికి తీసుకొని వస్తే సైకియాట్రిస్ట్ వాళ్ళని ఉన్న మెంటల్ని ఇంకా పెంచుతారనే ఒక అపోహ కూడా ఉంది. డూ యూ అగ్రీ టు దిస్ డాక్టర్? రిగార్డింగ్ ఫస్ట్ వన్, అంటే మన మూవీస్లో చాలా ఫుల్ బ్లోన్ కేసెస్ అండ్ ఎక్స్ట్రీమ్ కేసెస్ గురించి పెడతారు సార్. ఎస్, అలాంటి కేసెస్ ఉంటాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అలాంటివి ఉండవు, బట్ దే ఆర్ వెరీ మైన్యూట్ పర్సెంటేజ్. లాట్ ఆఫ్ థింగ్స్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నవి, అండ్ ఎర్లీగా మనము ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డయాగ్నోస్, దే గెట్ మచ్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్తాను సార్, ఐ సీ సో మెనీ కేసెస్ నౌ దే ఆర్ డూయింగ్ వెల్. ఇన్ఫ్యాక్ట్ బిగ్ కంపెనీ సీఈఓస్ కూడా అయ్యారు. అంటే మనము ఒక స్పెక్ట్రమ్ చూపించి వాళ్ళు ఓన్లీ రోడ్ పైన ఉంటారు, బట్టలు చింపుకుంటారు, అదొక స్పెక్ట్రము మెంటల్ ఇల్నెస్ ఉంటే. ఒక స్పెక్ట్రమ్ ఏంటంటే మనం ప్రాపర్గా వాళ్ళని ట్రీట్ చేసి ప్రాపర్గా పెడితే దే విల్ అచీవ్ వెరీ గుడ్ పొటెన్షియల్ ఇన్ దర్ లివింగ్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సినిమాల్లో హెలికాప్టర్ వస్తుంది, మనం కాల్చేద్దాం, యూనో ఆర్మీ ఫాలో మీ అంటుంటాడు వాడు పిచ్చి. ఇవంతా ఫుల్ బ్లోన్, అంటే ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఫైనల్ స్టేజెస్లో. సో ఎక్స్ట్రీమ్ ఫైనల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు అలాంటివి చేస్తారు. బట్ వాళ్ళని తెచ్చినా కానీ we will be able to cure them. There are lot of methods ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, థెరపీస్ అవైలబుల్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఇన్వేజివ్ స్టిమ్యులేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంకా అంతే, వీడు ఇంకా చాలా మెంటల్ అయిపోయాడు, దిల్ జస్ట్ లీవ్ హిమ్ ఆన్ ద రోడ్.
ఐ సీ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ అబాండన్ చేసేస్తారు వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ ఎల్డర్స్ని కానీ ఇఫ్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ అబాండన్ చేస్తారు. సో ఇట్స్ లైక్ వాళ్ళ ఉన్న మెంటల్ ఇల్నెస్ ఇంకా పెరుగుతుంది. వెన్ నోబడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ ఆబ్వియస్లీ వాళ్ళు ఉన్న ఇల్నెస్ పెరుగుతుంది. సో ఐమ్ సేయింగ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఫుల్ బ్లోన్ ఇష్యూస్ ఈవెన్ దాట్ ఈస్ ట్రీటబుల్. కానీ మనకు ఎక్స్పోజర్ ఏంటంటే సార్ ఈ సినిమాల మాధ్యంగా మీడియా మాధ్యంగా ఓన్లీ ఫైనల్గా ఫుల్గా మెంటల్ అయిన వాళ్ళని చూపిస్తారు. కానీ వాళ్ళ స్టార్టింగ్లో ఉంటే మనం ఇంకా కంప్లీట్లీ నేను ట్రీట్ చేసి సిఓస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారని మీరు అన్నారు కదా. ఆ స్టార్టింగ్ స్టేజెస్లో ఒక పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడు, అసలు ఎలా తెలుస్తుంది ఒక ఫ్యామిలీకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఏదో ఒక అబ్నార్మాలిటీ ఉందనేది ఎలా పసిగట్టగలరా ఫ్యామిలీ మెంబర్స్? కరెక్ట్. సో నేను ఏం చెప్తాను సార్, ఎస్పెషలీ యంగ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే దోస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్తానంటే అమ్మా, మోర్ దెన్ ద పేషెంట్ పక్కనున్న ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళు 3 to 4 థింగ్స్ చూడాలి సార్. మొదటిది వచ్చేది వాళ్ళ బయాలజికల్ ఫంక్షన్స్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా. బయాలజికల్ ఫంక్షన్స్ అనగా నిద్ర అనేది ఇదర్ పెరుగుతుంది ఆర్ తగ్గుతుంది. రెండోది వచ్చేసి యాపిటైట్, ఇదర్ ఇట్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. థర్డ్ థింగ్ ఇస్ డే టు డే ఫంక్షనింగ్. వాళ్ళు డే టు డే ఫంక్షనింగ్ ఈదర్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్ సీరియస్నెస్తో చేస్తున్నారా లేకపోతే డల్గా ఎవరితో మాట్లాడకుండా దే ఆర్ డూయింగ్ ఇట్ అలోన్ ఆల్ బై దెమ్సెల్వ్స్. ఇది ఎలా అంటే ఇది ఒకటో రెండు రోజులు కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, సే ఒక 1 week 2 weeks వరకు కంటిన్యూస్గా జరిగింది అనుకోండి, దెన్ ఫ్యామిలీ షుడ్ గెట్ అలర్టెడ్. మేబీ సంథింగ్ ఈజ్ నాట్ వెల్ విత్ దెమ్. అతను మేబీ ఆ పర్సన్కి అసలు ఏమి ఇల్నెస్ లేకపోతుండొచ్చు, ఆర్ ఎనీ సైకాట్రిక్ ఇల్నెస్ లేకపోతుండొచ్చు, ఆర్ ఎనీ మెంటల్ ఇల్నెస్ లేకపోతుండొచ్చు. బట్ జస్ట్ మేక్ షూర్ యూ గెట్ హిమ్ టు అ ప్రొఫెషనల్. సార్ మా వాడున్నాడు ఇలా 1-2 weeks నుంచి పడుకోవట్లేదు, అదే నిద్రపోవట్లేదు, అలోన్ ఉన్నాడు, ఎవరితో మాట్లాడట్లేదు, తనంతలు తను రూమ్లో ఉంటున్నాడు అంటే ఓకే, గెట్ హిమ్ టు మీ. మేబీ జస్ట్ నార్మల్ ఫేజ్ ఇన్ హిస్ లైఫ్. Maybe he didn't do well in his exam, I don't know. But once you get him, then we'll be able to diagnose. But ఈ మేజర్ బయాలజికల్ చేంజెస్ ఒకవేళ కనబడ్డాయి అనుకోండి, you should be that person to immediately take him to a professional. సో నేను చెప్తాను దీస్ ఆర్ దీస్ మేజర్ చేంజెస్. సో మీరు అనుకుంటుండొచ్చు సరే ఈ చేంజెస్ అందరికి వస్తాయి కదా, నాట్ జస్ట్ ఆ మెంటల్ పేషెంట్ అది. నేను అదే అంటున్నాను, ఇలా వచ్చిన వాళ్ళందరూ డయాగ్నోస్ అవ్వరు. But it's just always good to go to a professional and get proper understanding of what's happening to him. Normal stress ఉండొచ్చు, చిన్న స్ట్రెస్ ఉండొచ్చు, బట్ దట్స్ ఆల్సో. కానీ మీరు చెప్పే పాయింట్ ఏంటంటే ఒక చిన్న అబ్నార్మల్ బిహేవియర్ ఒక 1-2 weeks పర్సిస్టెంట్గా కంటిన్యూ అయితే దేర్ ఇస్ నో హార్మ్ టేకింగ్ హిమ్ టు అబ్సల్యూట్లీ. కానీ నేను మిమ్మల్ని ఒక వెరీ బ్లంట్ క్వశ్చన్ అడుగుతాను డాక్టర్. షూర్. అసలు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి మన ఇండియన్ సొసైటీలో అంటే మేబీ కొంచెం వరల్డ్ ట్రావెల్ చేసిన వాళ్ళు లేకపోతే కొంచెం అప్పర్ క్లాస్ సెక్షన్స్లో ట్యాబు లేదేమో, కానీ ఒక మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, కొంచెం అప్పర్ మిడిల్ క్లాసులో కూడా ఒక వ్యక్తిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలంటేనే అదొక భయం, అదొక రకమైన ఆక్వర్డ్ ఇన్సిడెంట్గా ఫీల్ అయ్యే సమాజానికి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? ఎస్, ఐల్ జస్ట్ యాడ్ వన్ థింగ్ సార్. మనం ఈ అప్పర్ క్లాస్ వాళ్ళకి దెల్ ఫీల్ అన్ఈజీ ఆర్ దే ఆర్ ఓకే గోయింగ్ టు అ డాక్టర్ అనుకుంటాం, ఆర్ మెంటల్ హెల్త్ అనుకున్నాం, అది కాదు. అవునా? యాక్చువల్లీ వాళ్ళకే ఇంకా ఇన్ఫ్యాక్ట్ హైయర్ స్టిగ్మా ఉంది. ఇది బాగా ఈవెన్ వెల్ ట్రావెల్డ్ వరల్డ్ చూసి వచ్చిన వాళ్ళలో కూడా ఉంది. ఎస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ పూర్ పేషెంట్స్ ఉంటారు కదా, హూ కమ్ ఫ్రమ్ విలేజెస్ ఆర్ కొద్దిగా టౌన్స్ నుంచి ఉంటారు, దే ఆర్ మోర్ విల్లింగ్ టు కమ్. ఇన్ఫ్యాక్ట్ నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ నిజామాబాద్, అక్కడ ఐ యూస్ టు సీ సో మెనీ పేషెంట్స్ కమింగ్. ఓకే, మేబీ వాళ్ళు ఒక స్పిరిచువల్గా కానీ రిలీజియస్ హీలర్స్ దగ్గర వెళ్ళేవారు, బట్ ఈవెన్చువలీ దే యూస్ టు కమ్. అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ దట్ దే యూస్ టు ప్రాపర్లీ ఫాలో వాట్ వీ యూస్ టు టెల్. ఎస్పెషలీ దిస్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ కానీ ఆర్ దోస్ హ్యావ్ ట్రావెల్ ద వరల్డ్, వాళ్ళకి స్టిగ్మా ఉంటుంది. అండ్ ఈవెన్ దో దే కమ్, దే డోంట్ ఫాలో వాట్ ఎవర్ వి టెల్. నేను ఒక మెడికేషన్ వేస్తే ఇంకో మెడికేషన్ వేసుకోవడము, నేను ఒకటి చెప్తే దిస్ వోంట్ వర్క్ అనదర్ థింగ్ చేయడము. సో అలాంటి ప్రాబ్లం కూడా మాకు చాలా అయ్యేది.
ఇన్ఫ్యాక్ట్ వీ యూస్ టు ఫీల్ పూర్ పేషెంట్స్ ఆర్ మచ్ ఈజియర్ టు ట్రీట్. బట్ ఆఫ్ లేట్ వెన్ వీ సీ దీస్ పేషెంట్స్ అంటే ఓవర్ ఆఫ్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్, వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో వాట్ ఆర్ ద లెవెల్స్, సెరోటోనిన్ లెవెల్స్ వల్ల కానీ, డోపమిన్ లెవెల్స్ వల్ల కానీ, కొద్ది వాళ్ళకి సైన్స్ బిహైండ్ ఇట్ అర్థం చేపిస్తే, దెన్ దే ఆర్ విల్లింగ్ టు అగ్రీ. వితౌట్ సైన్స్ జస్ట్ యూజ్ దిస్ అంటే దే విల్ నెవర్ టేక్ ఇట్, బికాస్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, దే నో వాట్స్ హ్యాపెనింగ్ టు దెమ్. సో ప్రాపర్గా సైన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, కొద్దిగా మెడికల్ టెర్మినాలజీ తీసుకొని వస్తే దే ఆర్ ఏబుల్ టు అగ్రీ. బట్ రెండో విషయం మీరు అన్నది మిడిల్ క్లాస్ పాపులేషన్, వేర్ హౌ డూ యూ డీల్ విత్ దెమ్ అని. సార్ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఏంటంటే సార్, దే ఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ దర్ పావర్టీ ఆర్ జస్ట్ బిల్డింగ్ దెమ్సెల్స్. సో ఒక పర్సన్కి మెంటల్ ఇల్నెస్ ఉంది అని యాక్సెప్ట్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. ఎందుకంటే దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ గెట్స్ అఫెక్టెడ్, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హ్యావ్ ఆల్వేస్ హ్యావ్ బిగ్గర్ ఆస్పిరేషన్స్. సో ఆ ఆస్పిరేషన్స్ రీచ్ అవ్వరేమో అని ఒకటి ఉంటుంది. బట్ దే హ్యావ్ వన్ థింగ్ దే షుడ్ అండర్స్టాండ్, దట్ మెంటల్ ఇల్నెస్ ఈజ్ నాట్ ఫర్ ఎవర్. ఒక్కసారి వస్తే ఇట్ డజంట్ మీన్ దట్ యుల్ బికమ్ ఇల్ అండ్ యూ వోంట్ స్టార్ట్ ఫంక్షనింగ్. You can come back to normalcy, you can still function. In fact, you can do much better than others because you understand what's happening to you. నేను అంటాను అందరు మా పేషెంట్స్కి, అమ్మ మీరు ఇక్కడ వచ్చింది ట్రీట్మెంట్ కోసం కాదు, ఇట్స్ అ జర్నీ ఆఫ్ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్. యూఆర్ కమింగ్ హియర్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. సో నేను ఈరోజు ఉంటాను, మీకు ఈరోజు ట్రీట్మెంట్ ఇస్తాను, బట్ రేపు ఉండను కదా. యూ షుడ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో వెన్ ఎవర్ ఐఎమ్ దేర్, యూ ట్రై టు మేక్ ఇట్ అ జర్నీ ఆఫ్ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్. దెన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకే ఒక సొల్యూషన్ వస్తుంది మీ ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి, వాట్ యు లెర్న్ ఫ్రమ్ హియర్. సో అది చెప్తాను, దెన్ దే విల్ బీ ఏబుల్ టు టేక్ థింగ్స్ అండ్ గో అహెడ్ ఇన్ లైఫ్. వెరీ నైస్. సో నాకు అసలు యాక్చువల్లీ ఒక కొత్త గ్యామెట్ ఓపెన్ చేశారు మీరు. కరెక్ట్. ఇంకా కొంచెం సైంటిఫిక్గా ఈ అప్పర్ మిడిల్ క్లాస్ పువర్ ఫ్యామిలీస్ని ఎడ్యుకేట్ చేయడం ఈజీ, కానీ హయ్యర్ క్లాస్ అసలు ఒప్పుకోవడానికి కూడా రెడీగా లేరని చెప్పారు. రైట్. ఐ వాస్ థింకింగ్ ది అదర్ వే అరౌండ్ డాక్టర్. సో ఓకే, సో ఒక పేషెంట్ కొంచెం అబ్నార్మల్ బిహేవియర్గా ఉంటే మీ దగ్గరికి తీసుకొని వచ్చాం, మీకు ఎన్ని రోజులు పడుతుంది అతను ఓకే ఇది ఒక బ్రేకప్ అయ్యింది, లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో గొడవ వాడు అట్లా అయ్యాడు, ఎగ్జామ్స్లో పోయి ఇట్లా అయ్యాడా, లేకపోతే నిజంగానే వాడి మైండ్లో ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది మీకు ఎన్ని రోజుల్లో అర్థమవుతుంది? సో సార్, వెన్ ఎవర్ ఒక పేషెంట్ వచ్చినప్పుడు 2-3 టైప్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు సార్. కొందరేమో చాలా గార్డెడ్గా ఉంటారు, అంటే వాళ్ళకున్న విషయాలు కానీ, వాళ్ళున్న ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళున్న స్ట్రెస్ కానీ చెప్పరు. దే నాట్ విల్లింగ్ టు ఓపెన్ అప్ మచ్. సో ఇక్కడ వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద అటెండర్ ఆర్ ద ఫ్యామిలీ మెంబర్. సో యూజువలీ హూఎవర్ ఈజ్ బీయింగ్ విత్ దెమ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఓకే ఇతనికి ఇవి చేంజెస్ అవుతున్నాయి సార్, వీ హ్యావ్ సీన్ సర్టన్ చేంజెస్, ఇదయ్యాక ఇలా అవుతున్నాయి అని వాళ్ళు వచ్చి చెప్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, there's a major concept in psychiatry or mental called rapport building. rapport అనేది మనం ఒక పేషెంట్ ఆర్ ఒక ఇండివిజువల్ మధ్యలో, ఒక డాక్టర్ మధ్యలో కరెక్ట్గా మనము వీ షుడ్ ఏబుల్ టు గెయిన్ దట్. వన్స్ rapport గెయిన్ అవుతాయి సార్, విల్ నో సో మెనీ థింగ్స్ అబౌట్ దట్ పర్సన్. వాళ్ళ చైల్డ్హుడ్ ట్రామా నుంచి, వాళ్ళ యంగ్ ఏజ్లో జరిగిన విషయాల గురించి, దెన్ వాళ్ళ ఫ్యామిలీలో విషయాల గురించి, అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్ ఓన్లీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ ఆల్సో నాట్ నో. బట్ వన్స్ దట్ rapport is built, then that is very easy for a doctor or a psychiatrist to properly do some treatment. So నేను on a regular basis sir, it takes around 2 to 3 sittings to get a clear hold of that rapport. Once ఒక్కసారి rapport వస్తే just a matter of half an hour. సూపర్. ఇంకొక సమాజంలో ఉన్న ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఈ సైకియాట్రిక్ మెడిసిన్స్ అనేవి చాలా డేంజరస్. ఓకే, ఒకవేళ ఫర్ సపోజ్ 2-3 సిట్టింగ్స్ అయిన తర్వాత మీరు ఒక పిల్ ఇచ్చారు, రైట్. సో ఈ మధ్యది చాలా ఫేమస్ స్లోగన్, ఎవ్రీ పిల్ యాజ్ అ ఇల్, ఎవ్రీ ఇల్ డజంట్ హ్యావ్ ఎ పిల్ అని బిఎంఎక్డే గారు చెప్పిన తర్వాత జనాలు చాలా ర్యాండమ్గా యూజ్ చేస్తున్నారు కదా. సో అలాగా ఇఫ్ యూ గివ్ అ పిల్, అది వేసుకుంటే మా వాడు ఇంకా వాడి బ్రెయిన్ ఇంకా ఎక్కువ పాడైపోతుంది అనే, ఈజ్ ఇట్ రైట్? ఈ అపోహ ఉందా జనాల్లో? అపోహ అయితే చాలా ఉంది సార్. ఇన్ఫ్యాక్ట్ నాకు ప్రతి డాక్టర్ ఆర్ ప్రతి పేషెంట్ వచ్చి అంటాడు, సార్ ఈజ్ దర్ ఎనీ అదర్ వే అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్స్? ఇది కాకుండా వేరేదేమైనా చెప్పండి సార్, ఇది కాకుండా నేను వీఆర్ రెడీ టు ఎనీథింగ్ సార్, అతనికి రీహాబ్ హోమ్లో పంపిద్దాము, అక్కడ పంపిద్దాం అంటారు.
సో మెడిసిన్స్ అనగానే ఒక్క స్టెప్ బ్యాక్ వేస్తారు. బట్ నేనేం చూసానంటే నా ప్రాక్టీస్లో సార్, మనం ప్రాపర్గా ఇఫ్ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్సే డిప్రెషన్ అనుకోండి సార్. డిప్రెషన్ ఎందుకు అవుతుంది అమ్మ, మీ బాడీలో సెరటోనిన్ ఉన్న ఒక హార్మోన్ ఉంటుంది తల్లి, ఇట్స్ కాల్డ్ ఎస్ హ్యాపీ హార్మోన్. అది తగ్గడం వలన మీకు ఇలాంటి డిప్రెసివ్ సిమ్టమ్స్ అనేవి మొదలవుతుంది. సో వెన్ వీ ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్, దెన్ వీ టెల్ వై వీఆర్ గివింగ్ దిస్ సెరటోనిన్ ఎలివేటర్. వాట్ వీ డూ యూజువల్లీ మెడిసిన్ అంటే, మీకు సెరటోనిన్ తగ్గింది, వీ గివ్ సెరటోనిన్. డోపమిన్లో ప్రాబ్లం ఉంది, వీ గివ్ డోపమిన్, సపోజ్ అదర్ రిలేటెడ్. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టెల్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్ వాట్ ఈస్ దేర్, దెన్ దే ఆర్ విల్లింగ్ టు టేక్. బట్ వన్ అడ్వాంటేజ్ ఏంటంటే సార్, వన్స్ దే స్టార్ట్ యూజింగ్ మెడిసిన్స్ అండ్ బెటర్ అయ్యాక దే ఆర్ వెరీ హ్యాపీ. బట్ నేను ఇప్పుడు కూడా చెప్తాను మా పేషెంట్స్కి అందరికీ సార్, ఇట్స్ నాట్ జస్ట్ మెడిసిన్స్ ఓన్లీ 60% ఆఫ్ ద వర్క్. రిమైనింగ్ ఈజ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు డూ. డైట్, యాక్చువల్లీ నేను పేషెంట్స్కి సెరటోనిన్ డైట్ అని ప్రతి ఒక్కరికి చెప్తాను. ఎవ్రీ డిప్రెసివ్ యాంగ్జైటీ పేషెంట్కి సెరటోనిన్ డైట్ అని చెప్తాను. దానివల్ల ఆల్మోస్ట్ 10 to 15% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఇట్స్ ఈజీలీ డూయబుల్, మీకు డైలీ అవైలబుల్ థింగ్సే ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఈజ్ సన్లైట్ ఎక్స్పోజర్. ఇంత అబండెంట్ సన్లైట్ ఉంది, వై ఆర్ యూ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్? మనమందరం ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ పట్టుకొని ఇంట్లో ఉండే బదులు జస్ట్ గో అవుట్ అండ్ హ్యావ్ సమ్ సన్లైట్ బ్రేక్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే. దాట్ విల్ ఇంప్రూవ్ అబౌట్ 10%. సో ఇలాంటి విషయాలు చెప్పేసరికి దెన్ దే ఆర్ విల్లింగ్ టు డూ. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కూడా, అబ్సల్యూట్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, యోగా కానీ, మైండ్ఫుల్నెస్ కానీ, మనం మెడిటేషన్ కానీ. సో ఇవన్నీ మనం కలిపి చేయగలిగితే, మెడిసిన్స్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇట్ సార్, దర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ వీ షుడ్ డూ. ఇవి రెండు మనం కలిపి చేస్తే 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వెరీ నైస్ డాక్టర్. అంటే ఆ జనాల్లో ఉన్న ఆ స్టిగ్మాని కూడా మీరు దూరం చేశారు. బికాజ్ మెడిసిన్స్ డెఫినెట్లీ ప్లే అట్లీస్ట్ 60% ఆఫ్ ద రోల్ మెడిసిన్స్ కూడా ప్లే చేస్తాయి. కాబట్టి ఆ మెడిసిన్స్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేసి మేము ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారానో, మేము ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ద్వారానో అవుదామన్నా కష్టమే. ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్. డాక్టర్, ఇవాళ వరల్డ్ మెంటల్ హెల్త్ డే. సో మనం విత్ ద నాలెడ్జ్ దట్ యూ హ్యావ్, మనం చాలా పాడ్కాస్ట్లు చేద్దాం ఆన్ వేరియస్ డిఫరెంట్ గ్యామెట్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్. కానీ ఇవాళ మీరు సమాజంలో విత్ ద స్ట్రెస్ కాంపోనెంట్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, అన్స్టేబుల్ మ్యారేజెస్ కానీ, ఇవన్నీ జరుగుతున్న ఈ తరుణంలో వాట్ అమౌంట్ ఆఫ్ పీపుల్, 10లో ఎంతమందికి అన్డయాగ్నైజ్డ్ మెంటల్ ఉంది అని మీ యొక్క అండర్స్టాండింగ్? సార్, వీ సే 10 members or 100 members-లో అరౌండ్ 50 to 60% మెంబర్స్కి సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ ఉంటుంది. 50%? 50 to 60%. అంటే నార్మల్ సేన్ పీపుల్ ఓన్లీ 40% ఉన్నారు సమాజంలో. నో, బట్ ఏంటంటే సార్, 50 to 60 is సో ఈవెన్ ఐ మైట్ హ్యావ్ గాన్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్. నాకు కూడా మేబీ ఇన్ మై సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వుడ్ గాన్ త్రూ డిప్రెషన్, బట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ఇన్సేన్. ఓకే. సో మెంటల్ ఇల్నెస్ ఇస్ లైక్ ఎనీ అదర్ ఫిజికల్ ఇల్నెస్. ఇప్పుడు మీకు జ్వరం రాదా? జ్వరం వస్తే ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఇంకా ఫిజికల్లీ ఇంకా పేషెంట్ ఫర్ ఎవర్ కాదు కదా. కొన్ని రోజులు పేషెంట్ ఫర్ సర్టన్ టైమ్ ఆర్ యు గెట్ ట్రీటెడ్ అండ్ యుల్ డూ బెటర్. సో 50 to 60% ఇస్ దేర్. బట్ అందులో మీరు లైఫ్ లాంగ్ డయాగ్నోసిస్ అనేది మేబీ అరౌండ్ 5 to 6%. ఇవన్నీ చిన్న చిన్న యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, డిసోసియేటివ్ కేసెస్ కానీ, అలాంటివి దే విల్ కీప్ కమింగ్. యూ గెట్ ట్రీటెడ్ ఫర్ దెమ్ అండ్ విల్ డూ బెటర్. ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్. మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫ్యూ డేస్ యాంటీబయాటిక్స్ వేసుకుంటాము, యూ విల్ డూ బెటర్, అండ్ ఆఫ్టర్ దట్ యు ఆర్ అ నార్మల్ పర్సన్. సో మీరు అన్నట్టు క్రానిక్ మెంటల్ కేసెస్ అనేది ఓన్లీ ఒక 5 to 6%, అంటే 100లో 5-6 ఉంటుంది. కరెక్ట్. లైఫ్ లాంగ్ అంటే ఇట్స్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యి లైఫ్ లాంగ్ మెడికేషన్ మీద ఉండేది. మాక్సిమం అరౌండ్ 10%, దానికంటే అంతకంటే ఎక్కువ ఉండదు. బట్ చాలా అన్డయాగ్నైజ్డ్ కేసెస్ ఉంటాయి కదా డాక్టర్ సమాజంలో. అసలు వాళ్ళకి అర్థం, ఫ్యామిలీ మెంబర్స్కి అర్థం కాదు. అంటే ఇవాళ రేపు ఉన్న ఈ యాంత్రిక ప్రపంచంలో ఎవ్రీబడి ఈజ్ బిజీ. కరెక్ట్. అంత ఒక పర్సన్ వెల్ బీయింగ్ని అడ్రస్ చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. పర్సనాలిటీ డిజార్డర్స్ చాలా ఉంటాయి సార్. పర్సనాలిటీ డిజార్డర్స్ అనేది ఇట్స్ అనదర్ హ్యూజ్ ఏరియా వేర్ వీ క్యాన్ ఎక్స్ప్లోర్. వాటికి మోర్ దెన్ ద మెడిసిన్స్, ఇట్స్ మోర్ ఆఫ్ కౌన్సిలింగ్, థెరపీ, CBT థెరపీస్ అవన్నీ చేయాలి. పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే ఏంటి డాక్టర్? సో పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే సార్,
మనం 18 ఇయర్స్ వరకు మన ఏజ్లో మన బాడీలో ఒక పర్సనాలిటీ పెరుగుతుంది. అంటే మన అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్యామిలీ, అండర్స్టాండింగ్ ఆఫ్ ఆక్యుపేషన్, అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, వరల్డ్ ఒక అండర్స్టాండింగ్ వచ్చాక ఒక పర్సనాలిటీ 18 ఇయర్స్ తర్వాత మనకు వస్తుంది. బిఫోర్ దట్ ఇట్స్ కాల్డ్ as టెంపరమెంట్. ఆఫ్టర్ 18 యూజువల్లీ కాల్డ్ as పర్సనాలిటీ. సో ఈ పర్సనాలిటీ వచ్చిన తర్వాత సర్టన్ ఇష్యూస్ అనేవి మొదలవుతుండొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఇమోషనలీ అన్స్టేబుల్ పర్సనాలిటీ అనుకోండి. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక విషయం చేసే ముందు దే వోంట్ థింక్ అబౌట్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఇట్. మైండ్లో తోచింది చేసేస్తారు ఇంపల్సివ్గా. అండ్ దేర్ ఎక్స్ట్రీమ్ ఇమోషనల్, ఈదర్ దేర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సాడ్ ఆన్ ద సేమ్ డే అండ్ ద సేమ్ మూమెంట్. నా ముందు ఏడుస్తాడు, దెన్ అట్ సేమ్ టైమ్ హీల్ ఫీల్ గుడ్ అండ్ టాక్ గుడ్ థింగ్స్ అబౌట్ అదర్స్. అండ్ మూడ్ స్వింగ్స్. అండ్ ఇంకోటి, ఒక పర్సన్ని బ్లాక్ అండ్ వైట్ లాగా చూస్తారు, గ్రే అని చూడరు. అంటే ఒక పర్సన్లో ఫ్లాస్ ఉంటాయి, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఓకే, ఈజ్ అ పర్సన్ అని చూడరు. ఇఫ్ ఈజ్ గుడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఇఫ్ ఈజ్ బ్యాడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. ఆ గ్రే ఏరియా అసలు చూడరు. సో ఇవి సర్టన్ పర్సనాలిటీ ఇష్యూస్ అండ్ ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే పర్సనాలిటీ ఇష్యూస్లో ఫ్యామిలీ గెట్స్ అఫెక్టెడ్ అ లాట్. బికాస్ ది వైఫ్ కానీ, ది మదర్ ఫాదర్ కానీ, వాళ్ళ కిడ్స్ కానీ, దే హ్యావ్ టు గో త్రూ దట్ పర్సన్ ఆన్ అ డే టు డే బేసిస్. సో దీస్ పర్సనాలిటీ ఇష్యూస్ ఆర్ ఆఫ్ అ లైఫ్ లాంగ్ క్యారెక్టర్. బట్ దీనికి మెడిసిన్స్ ఆఫ్ అ లెసర్ సిగ్నిఫికెన్స్. దీనికి థెరపీ కానీ, CBT కానీ అవి చేయడం ఇంపార్టెంట్. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇమోషనల్లీ అన్స్టేబుల్ ఇస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ డిజార్డర్. దేర్ ఆర్ అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్స్, యాంగ్జియస్ అవాయిడెంట్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. మనం చాలా ఫేమస్గా ఈ మధ్య వస్తుంది నార్సిసిస్టిక్ పర్సనాలిటీ. దట్స్ ఆల్సో హ్యూజ్ థింగ్ వేర్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దర్ ఫ్లాస్. నేను అన్నది కరెక్ట్, ఇది కాకుండా మీరు ఏది చేసినా మీరే రాంగ్. దే ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్. ఇట్స్ నాట్ సంథింగ్ గ్రాండియాసిటీ కాదు, బట్ ఎట్ ది సేమ్ టైమ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దేర్ రియాలిటీ. సో ఇలాంటి పర్సనాలిటీస్ ఉంటాయి. అండ్ ఈ పర్సనాలిటీస్ యూజువల్లీ గో ఫర్ అ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ ఇలాగ ఉండే వీటిని పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. కరెక్ట్. మరి పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా మెడిసిన్స్ వల్ల క్యూర్ అవుతాయా డాక్టర్? మెడిసిన్స్ వల్ల సార్ దాని సిమ్టమ్స్, సపోజ్ ఇప్పుడు ఇమోషనల్ అన్స్టేబుల్ ఉన్నాడు, ఇస్ గెటింగ్ కాన్స్టెంట్లీ అగ్రెసివ్, నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నాడు, అగ్రెసివ్ అవుతున్నాడు, ఈజ్ నాట్ స్లీపింగ్ వెల్ ఇన్ ద నైట్, దెన్ దానికి సిమ్టమాటిక్గా వీ కెన్ ట్రీట్ అ బిట్. బట్ మేజర్ ట్రీట్మెంట్ ఫర్ పర్సనాలిటీ ఈజ్ ఆల్వేస్ థెరపీ. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ అంటాము. దట్ ఈస్ మోర్ బెటర్ ఫర్ పర్సనాలిటీ. సో ఇవి కాకుండా ఇంకా గ్యామెట్ ఆఫ్ సైకాట్రిక్ ఇల్నెసెస్ ఉంటాయి కదా, అవి ఎలాంటివి ఇల్నెసెస్ డాక్టర్? సార్ వీ హ్యావ్ రేంజింగ్ ఫ్రమ్ ఆర్గానిక్ మెంటల్ ఇల్నెసెస్. ఆర్గానిక్ అంటే ఏంటంటే సార్, ఇక్కడ ఫిజికల్ కాన్సెప్ట్ వస్తుంది. సపోజ్ ఒక పర్సన్కి బ్రెయిన్లో ట్యూమర్ ఉందనుకోండి, ఆ ట్యూమర్ వలన మెంటల్ చేంజెస్ వస్తుంటాయి. లైక్ హీ కెన్ సీ వాయిసెస్, హీ కెన్ సీ సంబడీ ఈస్ దేర్, ఆర్ హీ కెన్ ఫీల్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు హిమ్. సో ఇవన్నీ ఆర్గానిక్ మెంటల్ ఇల్నెసెస్. అది మొదటిది. సెకండ్ ఈజ్ సబ్స్టెన్స్ ఇండ్యూస్డ్. సబ్స్టెన్స్ అంటే మనం ఆల్కహాల్ కానీ, నికోటిన్, టొబాకో కానీ, అండ్ ఇప్పుడు కాన్స్టెంట్గా పెరుగుతున్న గాంజాయి, క్యానాబిస్ కానీ, దీనివలన బాడీలో చేంజెస్ రావడము, మెంటల్గా చేంజెస్ రావడము. లైక్ దే మైట్ బికమ్ సైకోటిక్, దే కెన్ బికమ్ డిప్రెస్డ్, యాంగ్షియస్. ఇవన్నీ సబ్స్టెన్స్ ఇండ్యూస్డ్ ఇల్నెసెస్. ఓకే. మూడోది వచ్చేసి స్కిజోఫ్రీనియా. Schizophrenia is also very important illness, sir. We actually say 1% of the population has schizophrenia. అంటే ఇక్కడ మనం 100 మంది ఉంటే 1% ఉంటుందా schizophrenia? So it's actually so common. 1% is actually so common. But many people don't know about it. దానికి ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి schizophreniaలో? సో దానికి సార్ మేజర్లీ 2 symptoms, sir. One is delusions and second is hallucinations. Delusions అనగా ఇట్స్ అ ఫాల్స్ ఫిక్స్డ్ అన్షేకబుల్ బిలీఫ్. అంటే ఒక నమ్మకం ఉంటుంది సార్ మీకుంటుంది నమ్మకం, నాకుంటుంది. సార్ నేను చెప్తాను, చైతన్య గారు ఇలా కాదు, మీరు అనుకున్న విషయం ఇట్ కెన్ బి థాట్ ఇన్ అనదర్ వెంట్. ఓకే సార్ మీరు అన్నది కరెక్టే, ఐ అగ్రీ విత్ యూ అంటారు. బట్ ఇఫ్ అ పర్సన్ ఈజ్ హ్యావింగ్ డెల్యూషన్ అనుకోండి, హౌ మెనీ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినా కానీ దే విల్ కమ్ బ్యాక్ సేయింగ్ దట్ నేను అన్నదే కరెక్ట్, మీరు అనుకున్నది రాంగ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పింది మనం మళ్ళీ ప్రూవ్ చేస్తుంటారు.
ఓకే, ఉదాహరణకి నా ఫుడ్లో కలిపింది ఏదో కలిపారు అని చెప్తారు. ఫుడ్లో ఉంది సమ్ పాయిజన్ వేశారు. ఎవరంటే మా హస్బెండ్ వేశాడు, ఎందుకంటే అతనికి నాకు గొడవ ఉంది. బట్ ఈ రియాలిటీకి ఎక్కడ దగ్గర కాదు. ఆర్ లేకపోతే ఇంటి పక్కన అతను కాన్స్టెంట్గా నన్ను చూస్తున్నాడు, బట్ ఈజ్ నెవర్ సీన్. అండ్ దే సో అలా అనుకుని దే షిఫ్ట్ ద హౌస్ అండ్ సే మేము షిఫ్ట్ అయిపోయామని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పారు. సో అవునా అమ్మ, మీకు తగ్గిందా మరి ఏమనుకున్నా అంటే, లేదు సార్ అతను బైనాక్యులర్స్ పెట్టి చూస్తున్నాడు అంటారు. సో కాన్స్టెంట్గా ఆ డెల్యూషన్ బ్రీడ్ అవుతూనే ఉంటుంది అండ్ రియాలిటీకి ఎక్కడ దగ్గరలో ఉండదు. అండ్ డెల్యూజన్లో ఇంకో మేజర్ కాన్సెప్ట్ సార్, ఇట్ షుడ్ బి కాంట్రరీ టు ద సోషల్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. అంటే ఏంటి? సో ఉదాహరణకి మనకు కొన్ని సూపర్స్టిషన్స్ ఉంటాయి సార్. సపోజ్ ట్యూస్డే రోజు బార్బర్ దగ్గర వెళ్ళొద్దు, నైట్ టైం గొర్రెలు కత్తిరించుకోవద్దు, అలాంటివి ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ సూపర్స్టిషన్ ప్రజెంట్ ఇన్ అవర్ సొసైటీ. అందరూ 100 మంది చెప్తారు. దోస్ ఆర్ నాట్ డెల్యూషన్స్. సో కాంట్రరీ టు ద సోషల్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. అంటే ఈ అందరు సమాజంలో ఇలాంటి సూపర్స్టిషన్స్ లేనివి వాళ్ళలో ఒక్కళ్ళే ఉంటాయి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డెల్యూషన్. నేను మీకు ఒక ఫేమస్ కేస్ చెప్తాను. మనం ఢిల్లీలో ఒక ఇట్స్ అ గుడ్ ఫ్యామిలీ సార్, జాయింట్ ఫ్యామిలీ, అరౌండ్ 11 మెంబర్స్ ఉండేవారు. బిజినెస్ ఫ్యామిలీ, దే వర్ డూయింగ్ వెల్. అందులో ఒకరికి స్కిజోఫ్రీనియా ఉండేదన్నమాట. అంటే హీ యూస్ టు హియర్ వాయిసెస్ ఆఫ్ అ డెడ్ పర్సన్. రోజు వచ్చేవి. సో స్లోగా అతను రాసేవాడు, నాకు ఇతను వినబడుతున్నాయని చెప్పేవాడు. సో వాళ్ళకే తెలియదు స్కిజోఫ్రీనియా అని తెలియదు. దెన్ హీ స్లోలీ స్టార్టెడ్ మేకింగ్ అదర్స్ బిలీవ్ దట్స్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ టు హిమ్. సో వాళ్ళ మదర్ స్టార్టెడ్ బిలీవింగ్, వాళ్ళ కిడ్ స్టార్టెడ్ బిలీవింగ్, వాళ్ళ గ్రాండ్ సన్ స్టార్టెడ్ బిలీవింగ్. All 11 members started believing that he actually hears voices and that is true, and whatever he tells we should follow. So after 1-2 years they continued, and one fine day ఏమన్నాడంటే, నాకు ఆ వాయిస్ నుంచి వచ్చింది, అందరు మనం కలిసి చనిపోవాలి and we should go back to him. And 11 members committed suicide on one day. It's a famous case and it shook India on that day. ఒక సిజోఫ్రెనిక్ పర్సన్ అన్డయాగ్నైజ్డ్గా ఒక ఫ్యామిలీలో ఉండటం వల్ల ఇలాంటి అనర్థం జరుగుద్ది. మొత్తం ఆ డెల్యూషన్ మొత్తం అందరు షేర్ అయిపోయింది. అందులో వాడు ఒక్కడే సిజోఫ్రెనిక్ అని ఎందుకు అనుకోవాలి మనం? ఎందుకంటే అతను ఆ వాయిస్ వాడికి ఒక్కడికే వినబడింది. మోర్ ఓవర్ ఇఫ్ యూ హ్యావ్ డయాగ్నోస్డ్ అతను ఉందని, అండ్ వేరే వాళ్ళకి మన మెడిసిన్స్ ఇవ్వకుండా వీ హ్యావ్ టేకెన్ దెమ్ అవే టు అనదర్ హౌస్, విత్ ఇన్ 5 days వాళ్ళకి ఆ థాట్ అనేది తగ్గిపోతుంది. బట్ ఇతనికి తగ్గకపోయేది కాదు. యూ వుడ్ స్టిల్ హ్యావ్ దట్ థింగ్. అంటే ఒక సిజోఫ్రెనిక్ పేషెంట్కి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత మెంటల్ స్ట్రెంత్ ఉంటుంది. 100%. ఎంత స్ట్రాంగ్ ఉంటుందని డెల్యూషన్, మనము అట్ సమ్ పాయింట్ వీ స్టార్ట్ బిలీవింగ్ ఇట్. ఇది చాలా క్రూషియల్ పాయింట్ చెప్పారు. నేనేమనుకున్నానంటే మెంటల్ ఇల్నెస్ వాళ్ళు పాపం వాళ్ళకే మెంటల్ ఇల్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళ మైండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత కెపాసిటీ ఉండదు అనుకున్నాను. నో, అబ్సల్యూట్లీ నాట్. మీకు ఇంకో కేసు చెప్తాను సార్. రీసెంట్గా మన మదనపల్లిలో షీ వాజ్ అ టీచర్ అనమాట. షీ హ్యాడ్ అ డౌట్ దట్ హర్ కిడ్, వాళ్ళ డాటర్ వాజ్ ట్రయింగ్ టు హార్మ్ హర్ అండ్ షీ వాజ్ బీయింగ్ పొజెస్డ్ బై సంబడి అని. సో దెన్ స్లోగా షీ స్టార్టెడ్ మేకింగ్ హర్ హస్బెండ్ బిలీవ్ దట్ షీ యాక్చువల్లీ హ్యాజ్ ఇట్. వాళ్ళ డాటర్కి ఏదో ఉంది, ప్రాబ్లం ఉంది, దెన్ షీల్ ఓన్లీ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ టు దర్ ఫ్యామిలీ అని. సో వాట్ షీ డెడ్, వన్ ఫైన్ డే మదర్ ఫాదర్ ఇద్దరు కలిసి ఆ పెద్ద అమ్మాయి ఆ డెల్యూషన్ తన పైన ఉన్నది అండ్ ఆల్సో ద యంగర్ కిడ్, ఇద్దరిని చంపేశారు. ఇద్దరు కూతుర్లని తల్లిదండ్రులు చంపేశారు. సో ఇట్ బికేమ్ ఎ సెన్సేషనల్ న్యూస్. దెన్ వెన్ షీ వాజ్ టేకెన్ టు పోలీస్ కస్టడీ, తనకు రిమోర్స్ లేదు. షీఈస్ లైక్ వాట్ ఎవర్ షీ హస్ డన్ ఇస్ ట్రూ బికాస్ ద డెల్యూషన్ ఇస్ స్టిల్ దేర్. బట్ వెన్ వీ స్పోక్ టు ద హస్బెండ్, then he was extremely crying. Then he understood what a big mistake he did. అది ఎట్లా నమ్మేశాడని. క్లియర్ కేస్ దట్ ద పర్సన్ నెవర్ హ్యాడ్ దట్ డెల్యూషన్. వాళ్ళ ఫాదర్కి ఎప్పుడు లేకుండే, వాళ్ళ మదర్కి ఉండేది. మదర్ స్లోగా ఇంబైబ్ చేసింది. అంటే దీన్ని బట్టి ఏంటి, ఒక సిజోఫ్రెనిక్ పేషెంట్ వాడు జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అయితే 100%. అది ఈ లెక్కను చూస్తే మనం మన సమాజాన్ని నడిపించే బ్యూరోక్రాట్స్ నుంచి పొలిటీషియన్స్ వరకు ఎవరికైనా ఇది ఉండొచ్చు. Absolutely sir, there can be normal functioning people.
మనం అనుకుంటామంటే కాగ్నిటివ్ ఆస్పెక్ట్, అంటే స్కిజోఫ్రీనియాలో ఇంకా వాళ్ళు ఎవరితో మాట్లాడరు, ఒక్కరే ఉంటారు, దెల్ బి అవే ఫ్రమ్ ఫ్యామిలీ అని అనుకుంటాం. ఎస్, దట్ పర్సన్ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. దీస్ ఆర్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. అంటే ఒక దేశంలో ఒక టాప్ లీడర్స్ దగ్గర నుంచి బ్యూరోక్రాట్స్ నుంచి పొలిటీషియన్స్ వరకు ఎవరికైనా ఇది ఉండుండొచ్చు. వాళ్ళకి తెలియదు, అది తెలియదు. వాళ్ళ వల్ల సమాజం హామ్ కూడా అవ్వచ్చు, 100% అవ్వచ్చు. ఇప్పుడు ఆ 11 members ఏం పాపం చేశారు, ఆ 10 members ఏం పాపం చేశారు? They would have, one of them would have become a doctor, one of them may be sitting here talking to you. I don't know. It's a very beautiful insight అండి. So Madhu garu, I'm really impressed with a lot of content you are giving. We will venture into every illness, sir, so that you know we can educate people in the gamut of mental health. So it's a personal opinion. My opinion lo, what is the deadliest mental disease on the world right now on earth? Deadliest. So ante if we consider the suicide rates kani, or if we think is still the thing which causes highest suicide rate is depression. So depression is the deadliest mental disease. Yes, because depression vallana a normal functioning individual has to end up dying. Recently we have seen Bollywood industry lo many people have died because of depression, because they are proper high functioning individuals. Just because of one episode of depression, వాళ్ళు మీరు అన్నట్టు హై ఇండివిజువల్స్ వస్తారా అని, they didn't come. Yeah. So famous suicides are all due to depression. Many a times long term depression, chronic depression ఉంటుంది. But they'll be like, okay, సెట్ అయిపోతుంది, they'll be fine. సో ఏంటంటే వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ మనం అంటాము డిప్రెషన్ పేషెంట్ మన ముందే తిరుగుతుంటాడు, we won't even know. He'll be always smiling, but the smile is so fake. Professional when he sees చెప్పేస్తాడు, it's not real smile. సూపర్ అండి. థ్యాంక్ యూ మధు గారు ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్సైట్. సో మనం ఒక కన్స్ట్రక్టివ్గా మనం ఈ నేరేటివ్ని జనాల్లోకి తీసుకెళ్దాం, సో దట్ ఇట్ విల్ బెనిఫిట్ ఫ్యామిలీస్, ఇట్ విల్ బెనిఫిట్ ఇండివిజువల్స్ టు అండర్స్టాండ్ దేర్ మెంటల్ హెల్త్ అండి. థ్యాంక్ యూ చైతన్య గారు, అండ్ ఐఎమ్ గ్లాడ్ టు బీ విత్ యూ, అండ్ ఐ హోప్ దిస్ గోస్ అ లాంగ్ వే. థ్యాంక్ యూ సో మచ్ మధు.